హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ. అయితే మనకి ఈ టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ మెకానికల్ వర్క్షాప్ ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క 10 పాయింట్లలో మన దగ్గర వచ్చేసి 8 పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాం. వర్క్షాప్కి మనం వెళ్తుంటే మనకి టైం సరిపోవట్లేదని వర్క్షాప్ని మన యొక్క గ్రౌండ్లోకి తీసుకురావడం జరిగింది. అభ్యర్థులందరికీ తెలిసిన విషయమే. ఆస్పిరెంట్స్కి రిమైనింగ్ 2 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మనం బయటికి ఈ యొక్క యాస్పిరెంట్స్ని బయట వర్క్షాప్లోకి తీసుకుని వెళ్ళి చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసిన వీడియో ఇది. ఇక్కడ ఈ గేర్ బాక్స్, ఓకే, తర్వాత మన యొక్క ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మన పిల్లలందరూ, మన యాస్పిరెంట్స్ అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యారు. ఓకే, అందరికీ కూడా 90+ రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క ట్రేడ్ టెస్ట్లో. సో ఇది వచ్చేసి మనకి ఇంజను, ఓకే, ఇది వచ్చేసి మనకి ఇంజన్ అనమాట. ఇది అశోక్ లేలాండ్ది. సో కింగ్ పిన్ సెట్టింగ్ అని అన్నీ మన దగ్గర 8 పాయింట్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఆయిల్ని దానికి అటాచ్ చేసి చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి సమ్వాట్ డిఫరెంట్, ఇది ఒక వేరే పాయింట్. ఈ ట్రేడ్ టెస్ట్లో ఉన్న 10 పాయింట్లు కూడా మన దగ్గర కవర్ అయితే అవుతున్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్లాన్ చేసుకోండి, ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో అయితే చూడండి కంటిన్యూస్గా. సో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పాయింట్. ఇది వచ్చేసి మనకి డైల్ గేజ్. ఓకే, ఈ డైల్ గేజ్ పాయింట్ అది. రైట్. థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ. అక్కడ ఉంటది బ్రేక్ పెడల్ ఉంది కదా, దాని కింద ఉండేది DB1. మాట్లాడకుండా బ్రో, ఆ DB వాళ్ళకి ఇది ట్యాంక్ నుంచి అక్కడికి సప్లై అవుతుంది. ఇక అది అక్కడ కంట్రోల్ అయి ఉంటుంది ఎయిర్. అది అక్కడ నుంచి మీటర్కి 2 మీటర్లకి 2 పైపులు ఉంటాయి, అక్కడ కంట్రోల్ అయ్యి. అప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుంటే మొత్తానికి రిలీజ్ చేస్తుంది. పెడల్ ప్రెసింగ్ తోటి వీటికి రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచే మళ్ళీ హ్యాండ్ బ్రేక్ ఒకటి ఉంటుంది పైప్, ఇక్కడ నుంచి హ్యాండ్ బ్రేక్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ హ్యాండ్ బ్రేక్ కంట్రోల్, అది కంట్రోల్ పెట్టుకుంటాం. అది హ్యాండ్ బ్రేక్ మనం వేసినప్పుడే ఎయిర్ రిలీజ్ చేస్తాం. ఆ ఎయిర్ రిలీజ్ చేసినప్పుడే ఓపెన్ అవుతుంది. ఎయిర్ బంద్ చేసింది. ఎయిర్ రిలీజ్ లో ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది. ఎయిర్ రిలీజ్ లో ఉన్నప్పుడు, ఎయిర్ పంపించినప్పుడు ఏం చేస్తుంటే బ్లాక్ ఉంటుంది. ఎయిర్ లేకపోతే ఇది ఓపెన్ అయిపోతుంది. ఎయిర్ లేదనుకో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి డ్రమ్ములు పట్టాలి, బండి కదలదు. ట్రైన్ కేసు గుంజినా కనుక బండి టైర్లు తిరగవు, గుంజుకొని పోవడం తప్ప తిరగవు. హ్యాండ్ బ్రేక్ చేసే పని అది. పెద్ద మనిషి అట్ట మీద పడకుండా అందరు కొంచెం దూరంగా చూస్తే అందరు చూస్తారంట. కొంచెం గుర్తుంచుకోండి, అదొకటి మనసులో పెట్టుకోండి. లేదంటే వీడియో తీయండి, అట్టే గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో పెడితే ఏంటంటే ఒకవేళ కొంతమంది కనపడకపోయినా చిన్న పని మళ్ళీ వీడియో యూట్యూబ్లో పెట్టుకొని కూడా పుష్ అంటారు బాబాయ్. పెద్ద కాలరు, చిన్న కాలరు. చిన్న కాలర్, డస్ట్ కవరు, కాలర్ బేరింగ్ అలా వీడియో ఇస్తున్నాను. మరి యూట్యూబ్లో కావచ్చు అట్లా అనిపిస్తుంది. గ్రీస్ డబ్బా ఏమంటారా మొత్తం ఇక్కడ డైరెక్ట్ అయితే చెప్పు. ఇది డైరెక్ట్ అయిపోయింది. ఇది డైరెక్ట్ ఇలా చూసుకుంటాం. ఇలా చూసుకోవడం వల్ల పికప్ లేదు, మైలేజ్ లేదు అంటారు కదా. డ్రాప్ పడుతూ ఉంటుంది అనమాట. డ్రాప్ పడి ప్రెస్ అంటే ప్రెషర్ ఇట్లా ప్రెషర్ రాదు. డ్రాప్ పడ్డప్పుడు అది గట్టి కొట్టినప్పుడు వస్తుంది. అది స్లోలో పాత నాది కాబట్టి స్లోలో కొట్టినప్పుడు కూడా ఖచ్చితంగా రావాలి.
స్ప్రేనే చేయాలి. సౌండ్ రావాలి. స్పీడ్లో ఎలా సౌండ్ వస్తుందో స్లోలో కూడా అలా సౌండ్ వస్తుంది. పర్ఫెక్ట్. స్పీడ్లో వచ్చి స్లోలో ఇక డ్రాప్ పడి పికప్ ఉండదు, మైలేజ్ ఉండదు. ఇంజక్టర్ ఫెయిల్ అన్నట్టు. ఫెయిల్ అయిందా మళ్ళీ అటు క్లీన్ చేయించు. బెండ్ పెట్టబ్బా, అటు బెండ్ పెట్టు. ఏం కాదు. అంటే వీడు ప్రాక్టికల్ గా చేసిన వాడు అనేది వాడికి అప్పుడే అర్థమవుతుంది. దీన్ని ఏం చేయండి అంటే దీన్ని నోడు బీకేసి ఒకసారి గుంజి వదిలేయండి. గుంజి వదిలేస్తే కంపల్సరీ డీజిల్ రావాలి దాంట్లో నుంచి. పడపడ పోతుంటది డీజిల్ ట్యాంక్ నుంచి. ఎప్పుడైతే వీడి దాకా ఆయిల్ వచ్చేసి నోట్లోకి వచ్చింది అనుకో, వదిలేయి. ఏదైనా బేషన్ ఏదైనా పెట్టుకుని వదిలేయండి, ఫుల్గా వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని అర్థమైందా? ఓకే, అది ప్రాబ్లం లేదు అని. అది కూడా ఎట్లా లాగదు, ఎందుకు నేనే లాగుతా. మా అంటే సిగరెట్ ఖర్చు దిగిలేండి మళ్ళీ సిగరెట్ గుంజి కట్టుకుంటే డిజిల్ అయినట్టు. ఓకే, అదే కదా. అలా డీజిల్ వచ్చిందంటే నీకు ఎక్కడ మెయిన్ పైప్ మొత్తం క్లీన్గా ఉన్నట్టు. అట్లా డీజిల్ వస్తుంది కదా, మెయిన్ పైప్ మొత్తం నీట్గా ఉన్నట్టు. అంటే మెయిన్ పైప్ ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం లేనప్పుడు ఏం చేస్తావంటే మళ్ళీ ఇది కారుతూనే ఉంటుంది. నువ్వు అంత పట్టుకుని ఆగదు కదా. నువ్వు ఆగాలంటే ఆ పైప్ బీగలు దాంట్లో మళ్ళీ హెయిర్ లాక్ అయింది. కారుతా ఉంటే చేతులు నిండా పడుతూనే ఉంటుంది. మగవాటమే లేదు ఈ పనికాడ. ఇప్పుడు ఈ షర్ట్ వేసుకొస్తే కుదరదు. దిగిచ్చి టైట్ వేసుకోవటం.